కాంగ్రెస్ పార్లమెంట్ రివ్యూ మీటింగ్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఈరోజు రివ్యూ తీసుకోవడానికి వచ్చాను. సో దీంట్లో భాగంగా మండల్ బ్లాక్ బూత్తో పాటు వార్డ్ కమిటీస్తో పాటు విలేజ్ కమిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలన్న సర్క్యులర్ మాకు జారీ చేశారు. దాంట్లో భాగంగా మహిళా కాంగ్రెస్ ఈరోజు 11 పార్లమెంటు నియోజకవర్గాలలో కంప్లీట్ చేసుకొని ఈరోజు 12వ దానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మహిళలు 51% ఉన్న మహిళా ఓటు బ్యాంకు చాలా కీలకమైనది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడంలో కూడా మహిళలది పెద్ద పాత్ర. సో అందులో భాగంగా ఇంకా కూడా లోక్సభకు సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్స్లో ఘనంగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ 12 పైచిలకు సీట్లు మేము గెలవాలనే ఉద్దేశంతో రివ్యూ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మండల్ ప్రెసిడెంట్స్ మండల్ కమిటీస్తో పాటు వాళ్ళ ఆ కమిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా 10 చెల్లెండ్లని అనుసంధానం చేస్తూ ముందుకెళ్ళి 100% గ్రామ కమిటీలు ఈరోజు రాబోయే ఎలక్షన్స్లో సర్పంచ్ ఎలక్షన్సే కానీ మున్సిపల్ ఎలక్షన్సే కానీ లోకల్ బాడీ ఎలక్షన్సే కానీ అన్నిట్లో కూడా వీళ్ళ పాత్ర కీలకమైనది కాబట్టి ఫస్ట్ మెయిన్ ఎజెండా ఇస్ పార్లమెంట్ ఎలక్షన్స్. ఎవరు నిలబడ్డా ఏ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళని గెలిపించాల్సిన అవసరత చాలా కూడా మహిళా కాంగ్రెస్ పైన ఉంది. మహిళా ఓటు బ్యాంకు చాలా కీలకమైంది. ఈరోజు చూస్తున్నట్టయితే మేము ఘన విజయం సాధించినామంటే మహిళలు లేకుండా సాధించారు. ప్రతి దగ్గర మా అన్నాలు మా తమ్ముళ్ళు అందరూ కూడా చెప్పడం జరిగింది. మా చెల్లెళ్ళు మా అక్కలు మహిళా కాంగ్రెస్ పాత్ర కీలకమైనది. చాలా అత్యధికంగా ధర్నాలు చేసింది కూడా మహిళా కాంగ్రెస్. అందుకే నామినేటెడ్లో కూడా 33% ఇవ్వాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారిని అడగడం జరిగింది. రేవంత్ అన్నను నిత్యం మేము రేవంత్ అన్నతో పాటు సరిసమానంగా గెలుపు గుర్రాల్లాగా అటు వారు ఉరికిండ్రు పిసిసి అధ్యక్షులుగా, ఇటు నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నేను ఊరికాను. దాంట్లో భాగంగా ఫస్ట్ టైం మహిళా కాంగ్రెస్కి టికెట్ కూడా కేటాయించారు. నా కాన్స్టిట్యుయెన్సీ కాకున్నా కూడా నా మీద నమ్మకంతో టికెట్ ఇచ్చారు కాబట్టి రాష్ట్ర అధ్యక్షురాలు ఎక్కడ టికెట్ ఇచ్చినా కూడా కొట్లాడతానన్నాను. అది కూడా రాజాసింగ్ పైన కొట్లాడడానికి నాకు టికెట్ ఇచ్చారు. గెలుపు ఓటమి అనేది సహజం ఈ ఎలక్షన్స్లో. కాకపోతే కట్టుబడి కష్టపడి నేను అక్కడ తిరిగి 100% మేము గెలవాలనే ఉద్దేశంతోనే అక్కడికి పంపించడం జరిగింది. కానీ దాంట్లో మీకు తెలుసు మతతత్వ రాజకీయాలలో వాళ్ళు చాలా పెద్ద పాత్ర వేసిన ఈ బీజేపీ సరే మేము అక్కడికి ఓడిపోయిన సరికి మేము నైతికంగా మేము గెలిచామే అని అనుకుంటాం. ఎందుకంటే అక్కడ ముఖేష్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు చనిపోయిన తర్వాత ఆ కాన్స్టిట్యుయెన్సీలో అంత గట్టిగా ఒక లీడర్ కొట్లాడాలా అని అంటే అది ఒక మహిళకే సాధ్యపడుతుందని సోనియా గాంధీ గారు డిసైడ్ చేసి నాకు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతేకాకుండా ఈరోజు మహిళా కాంగ్రెస్కి సంబంధించి మండల్ బ్లాక్ బూత్ ప్రతి దగ్గర మేము పటిష్టం చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా చాలామంది బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి కొంతమంది వెళ్ళిపోవడం, టికెట్లు కేటాయించకపోకుండా ఈరోజు కొంతమంది చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయినారు. కానీ వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు ఇస్తారని చెప్పేసి అని వాగ్దానం చేయడం అంటూ జరిగింది. దాంట్లో భాగంగా కసరత్తు కూడా చేస్తున్నారు ఇన్ఛార్జీలు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మా ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు కూడా మహిళనే కాబట్టి మహిళలకు పెద్దపీట వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళనందరినీ కూడా ఎలకేట్ చేయాలి. రాబోయే కాలంలో మహిళలకి సర్పంచ్లను కానీ జెడ్పీటీసీలే కానీ ఎంపీటీసీలే కానీ ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. పార్లమెంట్కి సంబంధించి చాలా తక్కువ మంది అప్లై చేసుకున్నారు మహిళలు. దాంట్లో భాగంగా ఒక కసరత్తు జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎప్పుడు కూడా మేము పెద్దపీట వేశాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు చేస్తున్న చెడు ప్రచారాలకి మేము ఒక అడ్డుకట్ట కట్టాలి. అదే కార్యాచరణ రూపొందించుకొని వచ్చాం. ఈరోజు 6 గ్యారంటీలకు భాగంగా బస్ ఫ్రీయే కానీ 500 సిలిండరే కానీ 10 లక్షల ఆరోగ్యశ్రీయే కానీ ఇదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లతో పాటు మేము కసరత్తు చేస్తున్నాం. ఏ విధంగా గృహజ్యోతి 200 యూనిట్స్ది అది కూడా మొన్న లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు పేద వర్గానికంటే పేద తరగతి మధ్యతరగతి కుటుంబాలు చితికిపోయాయి. బీఆర్ఎస్ బీజేపీ పాలనలో చితికిపోయాయి కాబట్టి వాళ్ళందరినీ ఒక స్టాండ్లో నిలబెట్టాలి. ఎవరి మీద మహిళలు ఆధారపడకుండా మహిళలకు పెద్దపీట వేసింది సోనియా గాంధీ గారు. ఈరోజు 6 గ్యారంటీలో లబ్ధి ఎక్కువ పొందుతున్నామంటే ఈరోజు నిజంగా కూడా బస్ ఫ్రీ అంటే కూడా మహిళలకి చాలా సంతోషం. ఈరోజు మగవాళ్ళకి సరిపోతలేవని యాడ్ ఆన్ బస్సెస్ కూడా లాంచ్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి వర్యులు రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు.